ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హైవే రోడ్ కూడా చాలా దగ్గర, నేషనల్ హైవే రోడ్ అనేది. మన దగ్గరలో చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఓక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, నారాయణ స్కూలు, ఇట్లాంటి స్కూల్స్ అన్నిటికి కూడా దగ్గరలోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బడ్జెట్లో కొన్ని ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే వచ్చాయి. 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేవి చాలా మంచి ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. అండ్ లొకేషన్ పరంగా కూడా ప్రతి దానికి కూడా దగ్గరలోనే ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్లాట్స్ అనేవి. సో ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను. సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి. ఇప్పుడు మనం చూడబోతున్న ఫ్లాట్స్ అనేవి ఇదిగోండి, ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండడం జరిగింది. కిందంతా కూడా పార్కింగ్ వచ్చేసింది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మొత్తం అంతాని. సో పైన వచ్చే మనకి ఫ్లాట్స్ అనేవి. సో ఇదిగోండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్, రైట్ సైడ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఈ రెండు కూడా ఏంటంటే 2 BHK 3 BHK ఎదురెదురుగా అయితే ఉంటాయి. సో మెయిన్ డోర్ చూడండి, టేక్ డోర్ తీసుకున్నారు. ఈ టోటల్ అపార్ట్మెంట్ అంతా కూడా కింద పార్కింగ్ తీసుకున్నారు. పైనుంచి ఒక 4 ఫ్లోర్లు అయితే ఉంటుంది. G+3 కిందంతా కూడా పార్కింగ్ తీసుకున్నారు. టోటల్గా ఫ్లోర్కి వచ్చేసరికి 4 ఫ్లాట్లు ఉంటాయి. అక్కడ ఒక 2 ఉంటాయి, ఇక్కడ మన ఎదురుగా 2 అయితే ఉంటాయి. అన్నీ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనే 2 ఫ్లాట్లు చొప్పున టోటల్గా ఒక 4 ఫ్లోర్లు అయితే ఉంటాయి. కిందంతా కూడా పార్కింగ్ వచ్చేస్తుంది. సో స్టార్టింగ్ మెయిన్ డోర్ తీయగానే హాల్లోకి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా హాల్. ఇది ఎదురుగా అక్కడ టీవీ పెట్టుకోవచ్చు, టీవీ ఉండి చేయించుకోవచ్చు అక్కడ. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ మనకి మెయిన్ డోర్ ఆపోజిట్గానే ఇలా వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ తీయగానే ఆపోజిట్గానే బెడ్రూమ్ వస్తుంది. అండ్ ఇది ఒక విండో. ఇది టోటల్గా 1100 SFT అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ ఇది. ఈస్ట్ ఫేసింగ్ ఏంటంటే 3 బెడ్రూమ్తో రావడం జరుగుతుంది. సో కొంచెం ముందుకు రాగానే హాల్ నుంచి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, ఆ పక్కన వాష్ ఏరియా అయితే వస్తుంది ఆ పక్కనంతాని. అండ్ అది కామన్ టాయిలెట్, ఇది కిచెన్ ఇది. అండ్ ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో స్టార్టింగ్ నేను మీకు ఒకసారి వాష్ ఏరియా చూపిస్తాను పదండి. సో దీని లొకేషన్ వచ్చేసరికి మన రాజమండ్రి దివాన్ చెరువు దగ్గరలో వై జంక్షన్ ఉంటుంది చూసారు కదా, వై జంక్షన్కి దగ్గరలోనే ఉంటుంది అపార్ట్మెంట్ అనేది. ఇది కంప్లీట్ మొత్తం అంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఇది బయట 40 feet రోడ్స్ వస్తున్నాయి, సీసీ క్యామ్స్ ఉంటాయి, సెక్యూరిటీ కూడా ఉంటారు. అండ్ ఆపోజిట్గా అక్కడ చూడండి మొక్కలు కనబడుతున్నాయి చూస్తున్నారా, అదంతా కూడా పార్క్ అయితే వస్తుంది ఆ ఏరియా మొత్తం అంతాని. మన దగ్గరలో చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఓక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, నారాయణ స్కూలు, ఇట్లాంటి స్కూల్స్ అన్నిటికి కూడా దగ్గరలోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్రో ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంటుంది చూసారు, కేర్ హాస్పిటల్ అనేది, అది కూడా చాలా దగ్గర. అండ్ ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది, SVPC ఫంక్షన్ హాల్ అనేది, దానికి కూడా దగ్గరలోనే ఉంటుంది. సో మెయిన్ చెప్పాలంటే మంచి లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాజెక్ట్ అనేది. సో 2 BHK ఇది ఇప్పుడు మనం చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, టోటల్గా 1100 SFT. 3 BHK వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకున్నట్లయితే డైరెక్ట్గానే కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళకి అర్జెంట్ ఉండి ఈ ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ మనం ఈ బాత్రూంలో చూసుకున్నట్లయితే కనుక యూజ్ చేసిన ఈ కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ కంప్లీట్ మొత్తం జాన్సన్ కంపెనీవి యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఈ టైల్స్ మొత్తం అన్నీ కూడా కజరియా కంపెనీ టైల్స్ వాడారు వీళ్ళు. అన్నీ కూడా మంచి ప్రీమియం బ్రాండెడ్వి వాడడం జరిగింది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది. రూమ్స్ అన్నీ కూడా పెద్దగానే వచ్చాయి, చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అన్నీ కూడా పెద్దగానే వచ్చాయి ఇక్కడ. సో దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఆల్రెడీ బయట ఒక కామన్ టాయిలెట్ ఉంది, కిచెన్ పక్కన చూసాం కదా, అది కామన్ టాయిలెట్. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్కి. ఈ 2 BHK ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి 37 లక్షలు చెప్తున్నారు, 37 lakhs అది చెప్తున్నారు. ఇలా 1100 SFTలో 2 BHK ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి ఇది తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. అండ్ SFTస్ పరంగా చూసుకున్నట్లయితే కనుక 3400 అయితే అవుతుంది, నెగోషియేషన్ అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఒకసారి చెక్ చేసి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ చూసాం కదా, ఇంకొక బెడ్రూమ్ ఉంది ఫ్లాట్లో, అది కూడా చూపిస్తాను. అది చూపించిన తర్వాత 3 బెడ్రూమ్ అయితే చూపిస్తాను మీకు. సో దివాన్ చెరువు దగ్గర వై జంక్షన్ ఉంటుంది చూసారు కదా, వై జంక్షన్కి దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హైవే రోడ్ కూడా చాలా దగ్గర, నేషనల్ హైవే రోడ్ అనేది. సో ప్రైస్ కూడా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు. అండ్ ఫిక్స్డ్ కూడా ఏం కాదు కాబట్టి తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. అండ్ ఇది ఇంకొక బెడ్రూము, దీనికి బాల్కనీ ఇచ్చారు వీళ్ళు. అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోలేదు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి, బయట కామన్ ఇచ్చారు కాబట్టి దీనికైతే ఏం తీసుకోలేదు. అండ్ బాల్కనీ ఉంది దీనికి.
అండ్ టోటల్గా ఇలా ఏంటంటే ఒక 3 బ్లాక్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్లో మనం చూసుకున్నట్లయితే 16 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఫ్లోర్కి 4 చొప్పున 16 ఫ్లాట్లు ఉంటాయి. స్విచ్లు అన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీ స్విచ్లే ఇక్కడ యూజ్ చేసినవి. ఇదిగోండి కంప్లీట్ మొత్తం లెగ్రాండ్ కంపెనీవే. అండ్ ఐరన్ కూడా కన్స్ట్రక్షన్లో వైజాగ్ అయితే వాడడం జరిగింది. సో మనం బయటకు వచ్చేసాం. ఇది కారిడార్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం ఇప్పుడు. ఇదంతా కారిడారే. సో టోటల్గా 4 ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఈస్ట్లో ఒక 2, వెస్ట్లో ఒక 2. ఈస్ట్లో అన్నీ కూడా 3 బెడ్రూమ్స్ వస్తున్నాయి. వెస్ట్లో అన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ వస్తున్నాయి. ఇవి కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయి సేల్కి. సో ఇది 3 బెడ్రూము. ఇది 1300 SFTతో అయితే ఉంటుంది. దేనికి దానికి కార్ పార్కింగ్ ఏరియాస్ అయితే ఇస్తున్నారు సపరేట్ కానీ. అవి కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటాయి. మనకి చాలా పెద్దగా అయితే వస్తున్నాయి కార్ పార్కింగ్ ఏరియాలు అనేవి. సో ఈ ప్లేస్ చూస్తున్నారు, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇది కిచెన్ వస్తుంది, ఆ పక్కన బాల్కనీ వస్తుంది. అండ్ ఎదురుగా మీరు చూస్తుంది కామన్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, ఇలా 3 బెడ్రూమ్లు అయితే వస్తున్నాయి. సో స్టార్టింగ్ ఇక్కడ నేను మీకు కిచెన్ చూపిస్తాను, తర్వాత బెడ్రూమ్స్ అయితే కవర్ చేస్తాను. పార్కింగ్ ఏరియాలు అనేవి దేనికి దానికి సపరేట్ ఉంటాయి, చాలా పెద్దగా అయితే వస్తున్నాయి. అండ్ ఒక కార్ పెట్టుకోవచ్చు, అవసరమైతే 2 బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే వస్తున్నాయి కార్ పార్కింగ్ ఏరియాలు అనేవి. సో ఏ బ్లాక్ ఆ బ్లాక్కి సపరేట్గా లిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యామిలీస్ కూడా ఆల్రెడీ ఉంటున్నారు దీంట్లోని. అండ్ ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్. ఇది బాల్కనీ కూడా కంబైన్గానే తీసుకున్నారు. వాష్ ఏరియా కమ్ బాల్కనీ 2 పక్కన వచ్చేసాయి. చూపిస్తాను చూడండి, ఇదంతా వాష్ ఏరియా కదా. అండ్ ఆ పక్కన స్లైడింగ్ డోర్ ఓపెన్ చేస్తే మనకి డైనింగ్ ఏరియా నుంచి కూడా అలా వచ్చేచ్చు మనం. డక్ట్ స్పేస్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. కొంచెం వెంటిలేషన్ పరంగా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. పదండి ఒకసారి వెళ్ళి బెడ్రూమ్స్ చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసరికి 1300 SFTతో అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. ఇది 47 lakhs అయితే చెప్తున్నారు. ఇది కూడా తగ్గిస్తారు, ఫిక్స్డ్ అయితే ఏం కాదు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ అయితే పెడతాను, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూము. ఇక్కడ మనం చూస్తుంది మొత్తం వర్క్లన్నీ కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు. రెడీ టు మూవ్ హౌస్ ఇది. అండ్ ప్రాజెక్ట్ కూడా కొత్తది ఇది. బయట మనకి 40 feet రోడ్స్ ఉంటాయి. సెక్యూరిటీ పరంగా కూడా 24/7 మనకి సెక్యూరిటీ అయితే ఉంటుంది. సీసీ క్యామ్స్ కూడా ఉంటాయి. సో కామన్ టాయిలెట్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు. గుమ్మాలు లోపల ఇచ్చిన ప్రతి గుమ్మం కూడా గ్రానైటే. అండ్ WPC డోర్స్ అనేవి ఇక్కడ PVC డోర్స్ అనేవి బాత్రూమ్స్ దగ్గర యూజ్ చేశారు. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. ఇప్పుడు రైట్ సైడ్ కనబడుతుంది చిల్డ్రన్స్ బెడ్రూము. సో ఏ సామాన్లు తెచ్చుకోవాలన్నా కూడా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఒక పావు గంట అయితే టైం పడుతుంది. ఒక 20 minutes అయితే టైం పడుతుంది. బస్ స్టాండ్ అనేది ఒక 10 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఎయిర్పోర్ట్ కూడా 5 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద దూరం కూడా ఏం కాదు. ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలోనే ఉంటుంది. అండ్ ఏవి అప్పర రోడ్డు అండ్ అట్లాగే తిలక్ రోడ్డు ఇవన్నీ కూడా ఒక 5 kilometer డిస్టెన్స్లోనే ఉంటాయి వీటికి. సో మంచి లొకేషన్లో అయితే ఉంది. బడ్జెట్లో కూడా సేల్ చేస్తున్నారు ఫ్లాట్స్ అనేవి. సో అవసరం ఉండైతే సేల్ చేస్తున్నారు వీళ్ళు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో తిరుమల కంపెనీకి సంబంధించిన లిఫ్ట్ అయితే ఉంటుంది జాన్సన్ మోటార్ తోటి. అండ్ ఒక జనరేటర్ కూడా ఉంటుంది బ్యాకప్కి. అండ్ ఇదంతా కూడా పార్క్. ఇది మాస్టర్ బెడ్రూము, దానికి ఫ్రంట్ డ్రెస్సింగ్ వస్తుంది. అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది లోపల దీంట్లో కూడా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఇచ్చేసారు. ఫ్రంట్ డ్రెస్సింగ్ వస్తుంది. అది కాకుండా కామన్ టాయిలెట్ ఒకటి వస్తుంది బయట. 47 lakhs చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. 3 BHK ఫ్లాట్ ఇది. దీనికి యూడిఎస్ వచ్చేసరికి 48.5 square yards అయితే వస్తుంది. 8 square yards అయితే వస్తుంది. 37 square yards వచ్చేసరికి 2 BHKకి అయితే వస్తుంది. సో టోటల్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ DTCP లేఅవుట్ కూడా, లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇంకా ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.